గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన సవాలు కలిగిన బ్రతుకుతో, సవాలు కలిగిన జీవితాన్ని నువ్వు ముందు తీసుకెళ్తున్నావా? చాలా ఇబ్బందులతో, చాలా మానసిక ఒత్తిడితో ముందుకెళ్తున్నావా? ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నీతోనే ఉదయాన్న మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరియా సవాళ్ళు కలిగిన జీవితం గడుపుతున్న ఒక స్త్రీ, సవాళ్ళతో నింపబడిన జీవితంతో ముందుకెళ్తున్న ఒక స్త్రీ. అప్పుడే ప్రధానమైంది, ఇంకా కొన్ని రోజులు పెళ్లి కూడా ఉంది. అలాంటి సమయం మధ్యలో దేవతో ఏ విధంగా చెప్తుంది, నువ్వు గర్భవతి అవ్వబోతున్నావు, నువ్వు నేను దేవుడు ఎంచుకున్నాడు, దయాప్రాప్తురాలు, నీకు శుభం చెప్పినప్పుడు ఆమె అంగీకరించి చెప్తుంది, దాసరాలు నాకు ఏమైతే దేవుడు సెలవిచ్చడమే నాకు జరుగునుగా అని చెప్తుంది. అయితే తెలియకుండానే ఇరుకులో పడిపోతుంది. అయితే యోసేపు ఈ విషయాలను తెలుసుకున్నవాడు ఈ విధంగా అనుకుంటాడు, ఈమెను విడిచిపెట్టేద్దాం, ఈ ముద్దిగా ఈమె గురించి మనం ఆలోచించేది మంచిది కాదు, ఈమె చేయకుండా అవాచకమైన పనులు చేసింది, ఏ పురుషుడితో ఉందో అని చెప్పి మొత్తానికి బాధపడిపోయి ఈమె రహస్యంగా విడిచిపెట్టదని అనుకుంటాడు. సగం వినండి, ప్రాబ్లం మరి ఎలా తెలిసిందో యోసేపుకి, మరియనే పిలిచి చెప్పిందా మరి ఏమో తెలియదు, కానీ ఈ విషయాలు యోసేపు తెలిసి రహస్యంగా విడిచిపెట్టద్దు అనుకుంటాడు. చూడండి, యూజువల్గా ఒక స్త్రీ ప్రధానం అయిన తర్వాత ఏం చూస్తుందంటే, తన పెళ్లి చేసుకోబోతున్న భర్త ఇప్పుడు వస్తాడు, తను చూద్దాం అనే తన ఆశలతో నింపబడుతున్నేమే ఎన్నిసార్లు ఎదురు చూసినా రాకపోవడం. చూడండి, యూజువల్గా ఈరోజైతే కాల్స్ అని, వాట్సాప్ అని, ఈ మెసేజ్ అని చేస్తాం. ఒకవేళ ఊహించుకుందాం, ఆ రోజుల్లో మరికి ఒక ఫోన్ ఉండడం, యోసేపుకి ఒక ఫోన్ ఉండడం. ఎన్నిసార్లు వాట్సాప్ చేసి ఉంటుందో, ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసి ఉంటుందో. ఫోన్ రింగ్ అవుతున్న యోసేపు ఎత్తేవాడు కాదు. ఆ ఫోన్ చూసుకొని మరియని చూసి పక్కన పెట్టేసేవాడు. ఇంకా మరియ చాలా డిసప్పాయింట్ అయిపోయిన సమయం. ముందు నుంచి వెళ్తున్నప్పటికీ కోపంగా పక్కన తిప్పుకొని వెళ్ళిపోయేవాడేమో. అందున్నప్పుడు నవ్వేసి ఆమె చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం కోపంగా వెళ్ళిపోయాడేమో. ఎలా దాన్ని చేసేవాడు తెలియదు, కానీ మరియ చాలా నిరాశపడిపోయింది. సగం వినండి, నువ్వు నిరాశపడిపోయావా? ఏమవుద్దో ఇప్పుడు పరిస్థితి అర్థం కాక ప్రశ్నలతో నింపబడిపోయావా? మరియు కూడా ప్రశ్నలతో నింపబడిపోయింది. మరియ నీలాంటి ఒక సాధారణమైన స్త్రీ, నీలాంటి ఒక సాధారణమైన వ్యక్తే ఈ లోకంలో మరియ కూడా. చూడండి, ఈ మరియ ఎన్నో టెన్షన్తో నింపబడిపోయి, ఇంకా ఏమైపోద్దని ఆలోచనతో నింపబడిపోయినప్పుడు ఎలా యోసేపుకి చెప్పాలి, నేను చెప్పాల్సిన చెప్పేసానే, అయినప్పటికీ ఇప్పుడు ఏం చేయగలని చెప్పి టెన్షన్తో నింపబడిపోయినప్పుడు బైబిల్ చెప్తుంది, ఒక రాత్రి దేవుడు యోసేపుకు ప్రత్యక్షమై కలలో దేవుని దేవత ఈ విధంగా చెప్తుంది, మరియ పరిశుద్ధ ఆత్మల గర్భవతి అయిందని, ఆమె నువ్వు స్వీకరించు వెళ్ళు అని చెప్పి ఒక విషయం యోసేపుకు చెప్తుంది దేవత. ఏంటంటే ఒక ప్రవచన వాక్యాన్ని చెప్తుంది యోసేపుకి. యోసేపు జాగ్రత్త విను, నీ భార్య గర్భవతి గురించి చూసావా, ఆ గర్భవతి అవ్వడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఒక ప్రవచన వాక్యము ఇంకా నెరవేర్చబడ్డానికి దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. ఆ ప్రవచన వాక్యం, ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. నిజంగా ఈ విషయం విన్నప్పుడు ఎంతో కాలం నుంచి ప్రవచన వాక్యాలు వింటున్న వీరందరూ కూడా, అది యోసేపు ఆశ్చర్యపోయాడు ఈ ప్రవచన వాక్యం విని. ఓ ఇదా, మరియను దేవుడు చూస్ చేసుకున్నాడా, వాడుకోబోతున్నాడా అని ఆశ్చర్యపోయి మొత్తానికి బయలుదేరుతాడు తన ఇంటి నుంచి మరియని కలడానికి. మరియ పాపం దిగులుగా తన కూర్చొని ఆలోచిస్తుంది, తన భర్త తన వైపు సరిగా చూడట్లేదని, తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి తను స్వీకరించి ఆపేసి విసర్జించడం ప్రారంభించిన విషయాలన్నీ చూసుకొని బాధపడిపోతుంది. అయితే మరియా ఇల్లు తలుపులు తెరవబడినప్పుడు చూస్తే యోసేపు నవ్వుకుంటూ వచ్చాడు. ఇదేంటి నవ్వుతున్నాడు అని చెప్పి ఈమె ఏం అర్థం కాక నిశ్శబ్దం ఉండిపోయింది. ఆ సమయం నవ్వుకొని లోపలికి వచ్చి, ఇదిగో నేను రాత్రి దేవుడు నాకు కళ ఇచ్చాడు, ఆ కళ నువ్వు నిజంగానే పరిశుద్ధాత్మల గర్భవతి అయ్యావని దేవుడు నాకు చెప్పాడు. అది మాత్రమే కాదు, కానీ ఇదంతా ప్రవచన వాక్యం అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను, నువ్వు ధన్యరాలువి, దేవుడు నేను దీవించబోతున్నాడు అని చెప్పి ఆమె దగ్గర తీసుకుంటాడు. సగం అప్పుడు మరియ విపరీతంగా ఏడ్చుంటుంది. నా దేవుడికి అన్నీ తెలుసు, నా దేవుడు అన్నీ చూసుకుంటాడు. నిజంగా
దేవుడు అన్నీ మన జీవితంలో చూసుకుంటాడు. మరొక ఎలా అయితే జరిగిందో మీరు దేవుడు నీకు కూడా చేయబోతున్నాడు. నువ్వు దేవునికి అప్పగించేసి నువ్వు నెమ్మది కలిగి ఉండు, మిగతా ఉన్న దేవుడు నడిపిస్తాడు. దేవుని కృప, కాపుదల, నెమ్మది నీకు, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంచుతున్నాడు. చూడండి, మరి దేవుడు ఎంత గొప్పగా దీవించాడు. మరి ఏం చేయలే, యోసేపును దేవుడు నడిపించాడు మరియ వైపు. అందుకనే భార్య భర్తల మధ్యన ఉన్న గొడవల విషయానికి వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కుటుంబ విషయాల కలహాలు వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు నీ అన్నదమ్ములకు ఉన్న కలహాల విషయానికి వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే దేవుని చెప్పాలి, అయ్యా నీ చేతికి అప్పగించేసాను, నువ్వు చూసుకో, నేను ఆ వ్యక్తి గురించి కంగారు పడడం ఆపేస్తున్నాను, నీపైన ఆధారపడుతున్నాను అంతే. అలా దేవునిపైన ఆధారపడిపోయినప్పుడు దేవుడు మొత్తం అంతా నడిపిస్తాడు నీ గురించి. ఆయనపైన ఆధారపడే వ్యక్తులు గొప్ప గొప్ప విషయాలు చూస్తారు, గొప్ప నెమ్మదిని చూస్తారు. అట్టి నెమ్మది నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుంటావా? యోధి నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ఎటువంటి అధైర్యం ఉందో నాకు తెలియదు, కానీ ప్రతి అధైర్యమును కూడా తొలగించే ధైర్యమును కలుగు చేయగల దేవా నీకు వందనాలు. నీ బిడ్డకు నెమ్మది ఇవ్వండి అయ్యా. వారి జీవితంలో మరి వలె కంగారు పడిపోకుండా, మరి వలె కంగారు పడినప్పటికీ దేవుడు యోసేపుని వెనక్కి తీసుకురాగల దేవుడని, యోసేపు మనసును మార్చగల సముద్ర దేవుడని మరీకి అర్థమైనట్లుగా చేశాం. అలాగనే నీ బిడ్డలకు అర్థమైనట్లుగా చేయండి, నడిపించండి, ధైర్యపరచండి. అనేక కార్యాలు వారి జీవితంలో యేసు నామములో జరుగును గాక నా తండ్రి. ఎవరైతే వారిని విడిచిపెట్టి వారు వద్దనుకొని వెళ్ళిపోతున్న ఉన్నారో వారు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చుదురాగా యేసు నామములో. వారి బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, వారి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, యేసు నామములో కట్టబడును గాక. విడవబడిన ప్రతి విషయం కూడా కట్టబడును గాక. ఎవరైతే లాక్కొని ఇంటి పత్రాలు తీసుకెళ్ళిపోయారు వారు వెనక్కి వచ్చుదురుగాక యేసు నామములో. ఎవరైతే అప్పు తీసుకొని వెళ్ళిపోయి ఇవ్వలేదు వారు యేసు నామములో వెనక్కి తీసుకుదురుగాక. అన్ని విషయాలు నీ బిడ్డలకు అనుకూలంగా జరుగునుగాక యేసు నామములో. నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించి నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. See you tomorrow.